నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి జంతర్ మంతరు ఢిల్లీలో కాంగ్రెస్ వర్సెస్ సోనం వాంగ్చుక్ వర్సెస్ సిజేపీ ముగ్గురు మధ్యలో తిరుగుతూనే ఉంది. ఎవరికి కరెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు ఈ నిరాహార దీక్ష, ఏంటి గోల్ అనేది ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులు, వాళ్ళ కండిషన్స్, ముగ్గురు కొట్టుకుంటున్నారు. చూద్దాం ఏం తెలుతుందో. కాకపోతే ఈ వీడియో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంట్రోగా ఈ వ్యక్తి పేరు చెప్పాలి. ప్రస్తుతం దక్షిణ భారతదేశం కన్నా కూడా ఉత్తర భారతదేశంలో ఈ వ్యక్తి బాగా ట్రెండ్ అవుతున్నాడు. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన మాట్లాడిన వీడియో గత 24 గంటల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వ్యక్తి ఒకటే చెప్పాడు, మీరు బీజేపీని తిట్టండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిట్టండి, లేదా నా పార్టీని తిట్టండి, కానీ దేశాన్ని మాత్రం తిడితే ఎవరు ఊరుకోరు. అలాగే వాళ్ళకి ఎగెనిస్ట్గా వేలలో లక్షల్లో గొంతులు లేవాలి. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం, పార్టీలకు సంబంధించింది కాదు అన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఒకప్పుడు లెఫ్ట్ పార్టీస్తో కూడా పొత్తు పెట్టుకొని, కానీ వాళ్ళ ఐడియాలజీని ఎక్కడా కూడా రానికుండా సనాతన ధర్మం అంటూ పోరాడుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత 24 గంటల్లో కూడా ఉత్తర భారతదేశం మొత్తం ఆయన వీడియోలు సర్క్యులేట్ బాగా అవుతున్నాయి, రైట్ వింగ్ వాళ్ళంతా కూడా. సో అది సెపరేట్. ఎందుకు లెఫ్ట్ అన్నాను, లెఫ్ట్ ఐడియాలజీ అన్నానంటే చాలా క్లియర్గా దేశ భవిష్యత్తు పార్లమెంటు వల్ల కాదు, రోడ్డు మీద తేలుతుంది, ఎన్నికల వల్ల కాదు, తిరుగుబాటుదారు వల్ల జరుగుతుంది అంటూ ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెప్పచ్చు. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం యువతని మమ్మల్ని ముందుకు తోశారు, రెచ్చగొట్టారు. చాలా సీరియస్ ఎలిగేషన్స్. యూతే రాబోయే రోజుల్లో కొన్ని కేసులు ఫైల్ చేయబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలిసిన వ్యక్తే, యోగేంద్ర యాదవ్. యోగేంద్ర యాదవ్ ఈయన భవిష్యత్ అంతా పార్లమెంట్లో కాదు, రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయండి ఇవన్నీ అన్న మాట ఒక రాజకీయ మాట మాత్రమే కాదు. ఇది బాలాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హెచ్చరికకి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది. 25 నవంబర్ 1949 రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ చాలా స్పష్టంగా చెప్పారు, చట్టబద్ధమైన మార్గాలు తెరిచున్నప్పుడు, అంటే రాజ్యాంగంగా తెరిచున్నప్పుడు వాటిని శాసనోల్లంఘన అంటే సివిల్ డిసోబీడియన్స్ మరియు సహాయ నిరాకరణ మరియు ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులకి ఏమాత్రం అర్థం లేదు. ఆయన వీటిని అరాచక వ్యాకరణం, గ్రామర్ ఆఫ్ ఎనార్కీ అని పిలిచారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి పద్ధతుల్ని వదిలేయాలని కూడా హెచ్చరించాడు అంబేద్కర్. భారతదేశంలో ప్రభుత్వాలు, పార్లమెంట్ మరియు ఎన్నికల ద్వారా ఏర్పడతాయి. రోడ్డు మీద హింస, అరాచకం మరియు ఒత్తిడి రాజకీయాల వల్ల కావు. పూర్తిగా మనం ఈ వ్యక్తులు మాట్లాడిన స్టేట్మెంట్స్కి నువ్వు అంబేద్కర్కి ఎందుకు పోల్చాల్సి వచ్చిందో కూడా చెవని చెప్తాను. ఎందుకంటే విచిత్రం చూడండి, ప్రతి విషయానికి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేవాళ్లే ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య పద్ధతిని బహిరంగంగా సవాల్ చేస్తున్నారు. అసమ్మతి తెలిపి హక్కు ఉంది, అందరూ అసమ్మతి తెలపచ్చు, అందరూ కూడా ఒక విషయం మీద ఏకీభవించాలని లేదు, కానీ ఆ దారి రాజ్యాంగం లోపలే ఉండాలన్నదే బాబాసాహెబ్ చెప్పిన అతిపెద్ద పాఠం. ఎన్నికలకు బదులు తిరుగుబాటు మరియు రోడ్లని అధికారం మార్చడానికి దారిగా చెప్పేవాళ్ళు నిజానికి బాబాసాహెబ్ ఏ అరాచక వ్యాకరణం గురించి అయితే దేశాన్ని హెచ్చరించారో దాన్నే సమర్థిస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాళ్ళు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు ఓటు కాదు, ప్రజలిచ్చిన తీర్పు, రోడ్డు మీద చేసే అరాచకంతో తిరగరాయాలని చూసే ఈ ఆలోచనే అతి పెద్ద శత్రువు. యోగేంద్ర యాదవ్ వంటి వారు ఈ వీధి పోరాటాలు మరియు గుంపుల ద్వారా న్యాయాన్ని కోరుతూ విప్లవాత్మక మరియు అరాచక మార్గాల్ని సమర్థించడాన్ని చాలామంది అనుసరిస్తారు. అటువంటి వారు వాస్తవానికి విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే మావోయిస్టు మరియు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. వీరి పనితీరు చాలా స్పష్టంగా ఉంది. వారిలో చాలామంది ఈ విదేశాల నుంచి వచ్చే నిధులు పొంది లెఫ్టిస్టులతో సంబంధం కలిగి ఉన్నారు. అందువల్లే
అటువంటి నిరసన ప్రదేశాల్లో హిందూ వ్యతిరేక వినాదాలు, భారతీయ మతాల్ని కించపరచడం మరియు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతను ప్రశ్నించడం వంటివి క్రమం తప్పకుండా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళందరూ ఎంటర్ అయినప్పుడు. వీళ్ళు 2024లో మోడీని, బీజేపీని ఓడించలేకపోవటమే ప్రధాన కారణం. 2025 మరియు 2026 ఢిల్లీ మరియు బెంగాల్లో జరిగిన చివరి పోరాటాల్లో కూడా వీళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వారు విద్యార్థుల కారణాల పేరుతో విప్లవం ద్వారా, ఎన్నికల ద్వారా సాధించలేని ఆ లక్ష్యాన్ని వీళ్ళు నెరవేర్చుకోవచ్చు విప్లవం ద్వారా కానీ భావిస్తున్నారు ఈ యోగేంద్ర యాదవ్, ఈ లెఫ్టిస్టు, ఈ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఈ లెఫ్టిస్టు అభిజాత వర్గం, వారి మీడియా సంస్థలు మరియు కార్యకర్తలు సిఐఏ వాళ్ళ పౌరసత్వం కోల్పోతారని దుష్ప్రచారాన్ని అప్పుడు వ్యాప్తి చేశారు. అదే పనితీరు ఇక్కడ కూడా పునరావృతమవుతోంది. అందువల్లే అటువంటి వృత్తిపరమైన ఆందోళనకారులు బయటకు వచ్చినప్పుడల్లా జాతీయవాదులు వారిని ఎదిరించే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. ఇది దేశం పట్ల మా బాధ్యత. విదేశాల నుండి నిధులు పొందే భారతదేశ వినాశకరమైన కుట్రకు మద్దతిచ్చే ఈ జైచందు మరియు మీర్ జాఫర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా ఉండకూడదు. మీకు మోడీ నచ్చకపోతే మీ ఇష్టం. మేము కూడా కొన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాను కూడా కొన్ని విషయాల్లో. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉన్న ఈ లెఫ్టిస్టులు అసలైన సమస్యల్ని ఉపయోగించుకొని విదేశాల నిధులతో జరిగే కుట్రలో భాగంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు అటువంటి వారిని బయట పెట్టడం మరియు దేశం మరియు భద్రతా దళాల వెనుక నిలబడటం పౌరులుగా మనందరి బాధ్యత. 2016లో ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఆ పుస్తకంలో నేను కొన్ని వ్యాఖ్యలు చదివాను కమ్యూనిస్ట్ సిద్ధాంతం గురించి. దాన్ని ఉటంకిస్తున్నాను ఒకసారి వీక్షకుల కోసం. ఒకసారి మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే కుటుంబం, సంప్రదాయాలు, సమాజం మరియు చివరికి దేశం పట్ల కూడా విశ్వాసాన్ని కోల్పోవటం జరుగుతుంది. అటువంటి మనిషి తర్వాత వాస్తవాల్ని లేదా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని ప్రశ్నించడం మానేసి పూర్తిగా లొంగిపోతాడని. అందువల్లే ఈ మార్కిస్టు భావజాలం ఒకసారి మనిషిని తాకితే అతను జాతీయవాదాన్ని వదిలేసి తన సాంస్కృతిక పౌరసత్వం నుండి విడిపోతాడు కూడా. విద్యార్థులతో మాట్లాడటం, చర్చలకి తలుపులు తెరవటం, సోనం వాంగ్చుక్తో మాట్లాడి ఆయనతో ఉపవాస దీక్ష విరమింప చేయటం, ఇదంతా కూడా ఒక మంచి ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుంది. చట్టం విషయంలో గట్టిగా ఉంటూనే సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతూనే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు ముసుగును తీసేసింది పెద్దగా అరుస్తున్న సిజేపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు కాదు. వారు అమెరికా వాషింగ్టన్ డీసీ నుండి డబ్బులు పంపుతున్న ఎన్జిఓ మాఫియాలో భాగం చాలా క్లియర్గా చెప్పచ్చు. లెఫ్టిస్ట్ గ్రూపులు, ఐసా, ఎస్ఎఫ్ఐ, ఆప్ కార్యకర్తలే వీళ్ళు వెనుకున్నారు. ప్రభుత్వం గొడవలు పడకుండా చర్చలకు ముందుకొచ్చేసరికి సొంత ప్రయోజనాల కోసం పనిచేసే గుంపు బయటపడిపోయింది. మనం చూస్తున్నాము. దాహియా, అభిజిత్ దీప్కే గురించి అన్ని విషయాలు బయట పెడతాను, నా దగ్గర వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. చూడాలి ఆయన ఏ విషయాలు బయట పెడతాడో ఈ సిజేపీ ప్రొటెస్ట్ గురించి. మన భారతీయ యువతకు సమస్యలకి పరిష్కారం కావాలి కానీ విదేశీ డబ్బులతో రోడ్లెక్కి చేసే నాటకాలు కాదు. చర్చలే గెలుస్తాయి, విభజించే ఆలోచనలు ఓడిపోతాయి. అందుకే భారత ప్రభుత్వం చర్చలనే నడుపుతోంది. డబ్బులు తీసుకొని ఈ నిరసనలు చేసే ప్రొఫెషనల్ ఆందోళనకారులు హింసకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోవాలి. హింసను రెచ్చగొడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే వరకే కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కోర్టులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఎన్ఐఏ, భారత నిఘా సంస్థలు వీరికి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరు మంజూరు, ఎలా, ఇవన్నీ కూడా మూలాలను కూడా కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వ మార్పు జరుగుతూ ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ సారథ్యంలోనే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది 2029లో ఎన్డీఏ పార్టీ. ఈ అమాయక కార్యకర్తలకి ఖచ్చితంగా మళ్ళీ నిరాశ మిగులుతుంది. ఈ అల్లర్లు చేసే వాళ్ళందరికీ వీళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకుంటాము, విద్యార్థుల్ని ముందుకు లాగి ఇవన్నీ తప్ప వీళ్ళు సాధించేది ఏమీ లేదు. రోడ్డు మీదకి వచ్చి పోరాటాలతో, ఎక్కడ ఫారిన్ ఫండ్స్తో. కేంద్ర ప్రభుత్వం
చాలామంది ఎందుకు ఇన్నిసార్లు చర్చలు అంటున్నారు? చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి. అవతల వాళ్ళకి చర్చలు సక్సెస్ కాకూడదు, గొడవలు చేయాలి అని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం చాలా స్మూత్గానే వెళ్తుంది. సమస్య తొందరలోనే పరిష్కరింపబడుతుంది. అన్నీ కూడా సద్దుమణుగుతాయి. భారత్లో విదేశీ శక్తులు అనుకున్నట్టుగా ఎక్కడ పార్లమెంట్ల మీదకి దాడులు కానీ ప్రభుత్వం పడిపోవటం మాత్రం జరగదు. అది వాళ్ళ పగటి కళ. థ్యాంక్ యూ.